My dear friends, see this. I am going to explain you a program which can find the big and small elements of an array. ఇది ఒక array. It contains 7 elements. ఇందులో ఉన్నటువంటి పెద్ద ఎలిమెంట్ ని చిన్న ఎలిమెంట్ ని ఫైండ్ అవుట్ చేయాలి. అది మనం ఇప్పుడు చేయబోతున్నటువంటి ప్రోగ్రామ్. ఇందులో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఒకసారి ఆర్డర్లో ఉన్నాయి నాన్న, ఆర్డర్లో ఉన్నాయి వద్దు, మనకి ఆర్డర్లో లేనివి ఏదైనా ఇద్దాం. ఆర్డర్లో లేని ఎలిమెంట్స్ మధ్య పెద్ద ఎలిమెంట్ చిన్న ఎలిమెంట్ కనుక్కోవాలి. ఆర్డర్లో ఉన్నాయనుకోండి, ఫస్ట్లో చిన్న ఎలిమెంట్ ఉంటుంది, లాస్ట్లో పెద్ద ఎలిమెంట్ ఉంటుంది. దాన్ని కనుక్కోవడానికి ప్రోగ్రామ్ రాయక్కర్లా. సో ఎలిమెంట్స్ ఇలా ఉన్నాయనుకుందాం, 10, 20, 30, 40, 50, 60, 70 ఇలా ఉన్నాయి. సో ఈ ఫస్ట్ ఎలిమెంట్ ఈ 10 వచ్చేటప్పటికి ఇక్కడ ఉంది అనుకుందాం. ఈ 20 ఇక్కడ ఉంది, ఈ 30 ఇక్కడ ఉంది, ఈ 40 ఇక్కడ ఉంది, ఈ 50 ఇక్కడ ఉంది, 60 ఎలిమెంట్ ఇక్కడ ఉంది, 70 ఇక్కడ ఉంది. ఇందులో పెద్ద ఎలిమెంట్ చిన్న ఎలిమెంట్ కనుక్కోవాలి. దానికి లాజిక్ ఏంటంటే యారీలో ఉన్నటువంటి మొట్టమొదటి ఎలిమెంట్ ఏదైతే ఉందో అది చిన్నది అనుకోండి, దాన్నే పెద్దదని కూడా అనుకోండి. అంటే ఇది బిగ్ లోకి, అలానే దీన్ని స్మాల్ లోకి కాపీ చేస్తున్నా. యారీలో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ ని బిగ్ స్మాల్ రెండు అనుకోవాలి. ఆ తర్వాత ఏం చేయాలంటే మనం దీన్ని యారీలో ఉన్న ప్రతి ఎలిమెంట్ తో కంపేర్ చేయాలి. 30 కంటే 30 పెద్దదే కాదు. తర్వాత 30 కంటే 40 పెద్దదే అవును, పెద్దది. కాబట్టి 40 అనేటటువంటి వాల్యూ తీసుకొచ్చుకొని బిగ్లో స్టోర్ చేసుకోండి. బిగ్ అనేది వేరియబుల్ కాబట్టి దాని లోపల ఒక వాల్యూనే ఉంటుంది. రెండో వాల్యూ పెట్టగలే, మొదటి వాల్యూ డిలీట్ అయిపోతుంది. నవ్వు 40 కంటే 10 పెద్దదే కాదు. 40 కంటే 50 పెద్దదే అవును. ఇప్పుడు ఆ 50 అనేటటువంటి వాల్యూ తీసుకొచ్చుకొని బిగ్లో కాపీ చేసుకోండి. ఎప్పుడైతే 50 పెట్టామో 40 డిలీట్ అయిపోతుంది. 50 కంటే 20 పెద్దదే కాదు. 50 కంటే 70 పెద్దదే అవును, 70 పెద్దది. కాబట్టి 70 అనేటటువంటి వాల్యూ తీసుకొచ్చుకొని బిగ్లో పెట్టేసుకోండి. ఎప్పుడైతే 70 బిగ్లోకి వచ్చిందో 50 కూడా డిలీట్ అవుతుంది. 70 కంటే 60 పెద్దదే కాదు. సో ఇప్పుడు నేను ఈ బిగ్ని యారేలో ఉన్న అన్ని ఎలిమెంట్స్తో కంపేర్ చేస్తే పెద్ద ఎలిమెంట్ 70 ఇక్కడికి వచ్చేసి చూడండి. అలానే ఈసారి స్మాల్ ఎలిమెంట్ కూడా కనుక్కోవాలన్న. ఎదలా కనుక్కుంటారు? 30 కంటే 30 చిన్నదే కాదు. 30 కంటే 40 ఏమైనా చిన్నదే? అది కూడా కాదు. 30 కంటే 10 చిన్నదే అవును, 10 అనేది 30 కంటే చిన్నది. చిన్న ఎలిమెంట్ యారేలో కనిపించింది, అది వెంటనే స్మాల్లోకి కాపీ చేయాలి. ఇందాకేమో దీనికంటే పెద్దదైతే కాపీ చేసాం, ఈసారి దీనికంటే చిన్నదైతే కాపీ చేస్తాం. నెక్స్ట్ 50 10 కంటే చిన్నదా? కాదు. 20 10 కంటే చిన్నదా? కాదు. 70 10 కంటే చిన్నదా? కాదు. 60 10 కంటే చిన్నదా? కాదు. ఈ చిన్నదాన్ని స్మాల్ని యారేలో ఉన్న అన్నిటితో కంపేర్ చేసి ఇప్పుడు చూడండి, బిగ్ ఎలిమెంట్ స్మాల్ ఎలిమెంట్ రెండు వచ్చేసింది. ఇలా మనం బిగ్ని స్మాల్ని కనుక్కోవాలన్నమాట. దీనికి ప్రోగ్రామ్ ఎలా రాయాలో ఒకసారి ఫస్ట్ మన ఎగ్జాంపుల్లో మనం ఒక యారేని తీసుకోవాలి కాబట్టి యారే క్రియేట్ చేయాలి. ఏం క్రియేట్ చేయాలి? యారేని క్రియేట్ చేయాలి. యారే ఎలా క్రియేట్ చేస్తారు? ఇంటీజర్ ఏ ఆఫ్ 100 అంటే యారే క్రియేటర్. యారే సైజ్ ఎంత? ఎన్. యారేలో ఏం కనుక్కోవాలి మనం? మ్యాక్స్ మిన్. రీడ్ చేయాలంటే ఫర్ లూప్ కావాలి, ప్రింట్ చేయాలన్నా ఫర్ లూప్ కావాలి. ఐ అనే వేరియబుల్ తీసుకోండి. మ్యాక్స్ లేదా బిగ్ అనుకోండి, బిగ్ స్మాల్ ఇలాంటి రెండు వేరియబుల్స్ కావాలి. ఇప్పుడు ఏంటి మనం క్వశ్చన్ ఏంటి? క్వశ్చన్ కూడా ఇక్కడ ఒకసారి రాసుకుందాం. క్వశ్చన్ ఏంటి చిన్న? రైట్ ఏ ప్రోగ్రామ్ టు రీడ్ n elements into an array, comma, find the big and small elements. ఇది ప్రోగ్రామ్.
సో ఈ ప్రోగ్రామ్ ని మనం ఎలా సాల్వ్ చేయాలో ఒకసారి చూడండి. ఫస్ట్ మనం ఏ ప్రోగ్రామ్ లో అయినా సరే యారే సైజ్ రీడ్ చేయాలి. ఎంటర్ యారే సైజ్. యారే సైజ్ ఎలా రీడ్ చేస్తారు? స్కాన్ఎఫ్ %d, %m అంటే యారే సైజ్ రీడ్. ఈ రెండు లైన్లు యారే సైజ్ రీడ్ చేయడానికి. యారే సైజ్ రీడ్ చేసిన తర్వాత ఏం చేయాలి? యారేలోకి ఎలిమెంట్స్ రీడ్ చేసుకోవాలి. దానికి 3 లైన్ల స్టాండర్డ్ కోడ్ ఉంది. ఏంటిది? ఎంటర్ %d ఎలిమెంట్స్ n. n నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎంటర్ చేయండి. n నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ రీడ్ అంటే ఫర్ లూప్ రాయాలి. ఫర్ i = 0 అంటే ఫస్ట్ ఎలిమెంట్ నుంచి, i n అంటే లాస్ట్ ఎలిమెంట్ దాకా, i++. ఏం చేయాలి? మనం రీడ్ చేయాలి. స్కాన్ఎఫ్ %d, m e ఆఫ్ i అంటే యారేలోకి ఎలిమెంట్స్ రీడ్ అవుతాయి. ఈ 3 లైన్లు యారేలోకి ఎలిమెంట్స్ రీడ్ చేయడానికి. ఇప్పుడు మనం ఏం చేయాలి? బిగ్ ఎలిమెంట్, స్మాల్ ఎలిమెంట్ కనుక్కోవాలి. ఇందాక మనం డయాగ్రామ్ మీకు గుర్తుందా? ఆ డయాగ్రామ్లో ఏం చేసాం ఒకసారి చూడండి. ఆ డయాగ్రామ్లో మనం ఫస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ద యారే దాన్నే బిగ్, దాన్నే స్మాల్ అనుకున్నాం. సో ఫస్ట్ ఎలిమెంట్ ఆఫ్ యారే అంటే ఏంటి? ఏ ఆఫ్ 0 నేగా. 0th ఎలిమెంట్ ఇస్ ద ఫస్ట్ ఎలిమెంట్. సో ఏ ఆఫ్ 0ని ఎందులో పెట్టాలి? బిగ్ లో పెట్టాలి, అలానే స్మాల్ లో కూడా పెట్టాలి. బిగ్ = స్మాల్ = ఏ ఆఫ్ 0 ఇలా రాసుకోవాలి. ఆ తర్వాత ఏం చేయాలి? బిగ్ ని, స్మాల్ ని రెండింటిని యారేలో ఉన్న అన్నిటితో కంపేర్ చేయాలి. అన్నిటితో అంటే ఫస్ట్ ఎలిమెంట్ నుంచి లాస్ట్ ఎలిమెంట్ దాకా. ఫస్ట్ ఎలిమెంట్ అంటే 0th ఎలిమెంట్, లాస్ట్ ఎలిమెంట్ అంటే nth ఎలిమెంట్, i++. ఫస్ట్ ఎలిమెంట్ నుంచి లాస్ట్ ఎలిమెంట్ దాకా ఏం చేయాలి? మనం కంపేర్ చేయాలి. ఈ బిగ్ అనేది దీనికంటే చిన్నదా, ఇది దీనికంటే పెద్దదా, ఇది దీనికంటే పెద్దదా, కంపేర్ చేయాలి. కంపేర్ చేయాలి అంటే ఇఫ్ కండిషన్ రాశాను. యారేలో ఉన్నటువంటి ఎలిమెంట్ అంటే ఏ ఆఫ్ i ఒకవేళ గ్రేటర్ దాన్ బిగ్ అయితే, దీనికంటే కూడా ఇక్కడ పెద్ద ఎలిమెంట్ ఉంటే దాన్ని తీసుకొచ్చి బిగ్ లో కాపీ చేసుకోవాలి. ఎలా కాపీ చేస్తారు? బిగ్ = యారేలో ఉన్న ఎలిమెంట్ అంటే ఏ ఆఫ్ i ఇది. అలానే ఇది ఎన్ని ఎలిమెంట్స్ అయితే ఉన్నాయో అన్ని ఎలిమెంట్స్ దీంతో కూడా కంపేర్ చేయాలిగా. సేమ్ అదే ఫర్ లూప్ లో ఇది కూడా రాసేసుకుందాం. ఇఫ్ యారేలో ఉన్నటువంటి ఎలిమెంట్ ఏ ఆఫ్ i ఒకవేళ స్మాల్ ఎలిమెంట్ కంటే చిన్నదైతే, అప్పుడు ఒకవేళ ఇది చిన్నది ఇది పెద్ద అనుకోండి, దాన్ని తీసుకొచ్చి ఇందులో కాపీ చేసుకోవాలి. ఎందులో కాపీ చేసుకోవాలి? స్మాల్లోకి. ఏం కాపీ చేయాలి? యారేలో ఉన్న ఎలిమెంట్ ఏ ఆఫ్ i. సో ఈ లూపు ఫస్ట్ ఎలిమెంట్ నుంచి లాస్ట్ ఎలిమెంట్ దాకా అన్ని కంపేర్ అవుతుంది. దీంతో కంపేర్ అయితే ఈ లూప్ లాస్ట్కి వచ్చేటప్పటికి పెద్ద ఎలిమెంట్ వచ్చి ఉంటుంది, చిన్న ఎలిమెంట్ వచ్చి ఉంటుంది. దాన్ని ప్రింట్ చేసి సరిపోతుంది. ప్రింట్ ఆఫ్ బిగ్ ఎలిమెంట్ బిగ్ %d, బిగ్. అలానే ప్రింట్ ఆఫ్ స్మాల్ %d, స్మాల్. ఇలా మనం బిగ్ ని, స్మాల్ ని కనుక్కోవచ్చు. ఒకసారి ఎగ్జిక్యూట్ చేయండి. ఇప్పుడు ఎలిమెంట్స్ ఒక 6 ఎలిమెంట్స్ ఇస్తా. 6 ఎలిమెంట్స్ ఏంటంటే అవి 10, 5, 20, 40, 2 అండ్ 25. వీటిలో చిన్న ఎలిమెంట్ వచ్చేటప్పటికి 2, పెద్ద ఎలిమెంట్ వచ్చేటప్పుడు 40. అది రావాలి. బిగ్ = 40 వచ్చిందా? స్మాల్ = 2 వచ్చిందా? ఇలా మనం ఈ ప్రోగ్రామ్ సాల్వ్ చేస్తాం. మళ్ళీ ఒకసారి చూడండి ఏం చేసాం. ఇందులో ఫస్ట్ మనం యారే క్రియేట్ చేసాం. యారే సైజ్ n అనే వేరియబుల్ క్రియేట్ చేసాం. రీడ్ చేయాలన్నా, ప్రింట్ చేయాలన్నా, ఫర్ లూప్ కావాలి కాబట్టి i అనే వేరియబుల్ క్రియేట్ చేసాం. ఇక్కడ మనం కనుక్కోవాల్సింది బిగ్, స్మాల్ కాబట్టి బిగ్, స్మాల్ అనే 2 వేరియబుల్స్ యాడ్ చేసాం. ఫస్ట్ యారే సైజ్ రీడ్ చేసాం, తర్వాత యారేలో ఎలిమెంట్స్ రీడ్ చేసాం. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా బిగ్, స్మాల్ కనుక్కోవడానికి. బిగ్, స్మాల్ ఎలా కనుక్కున్నాం? యారేలో ఉన్న మొట్టమొదటి ఎలిమెంట్ ని బిగ్ అనుకున్నాం, స్మాల్ అనుకున్నాం. ఆ తర్వాత బిగ్ ని అలాగనే స్మాల్ ని యారేలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ తో కంపేర్ చేయాలి. అన్ని ఎలిమెంట్స్ అంటే ఫస్ట్ ఎలిమెంట్ నుంచి లాస్ట్ ఎలిమెంట్ దాకా. ఫస్ట్ ఎలిమెంట్ అంటే 0th ఎలిమెంట్, లాస్ట్ ఎలిమెంట్ అంటే n దాకా. యారేలో ఉన్న ఎలిమెంట్ కనుక బిగ్ కంటే పెద్దదైతే ఆ యారేలో ఉన్న ఎలిమెంట్ ని బిగ్ లో కాపీ చేశా. యారేలో ఉన్నటువంటి ఎలిమెంట్ కనుక స్మాల్ కంటే చిన్నదైతే ఆ యారేలో ఉన్న ఎలిమెంట్ ని స్మాల్ లో కాపీ చేశా. అలా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా కాపీ చేయటం అయిపోతే బిగ్, స్మాల్ రెండు వచ్చేస్తాయి. అవి రెండు ప్రింట్ చేసేసా. ఇలాగ మనం బిగ్ ని, స్మాల్ ని ప్రింట్ చేయొచ్చు. రైట్. తర్వాత ఇంకో క్వశ్చన్ చూడండి. Write a program to read n elements into an array, find the sum of elements. యారేలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ సమ్ చేయాలి.
సో ఇప్పుడు మనం ఫస్ట్ ఒక యారే క్రియేట్ చేసుకోవాలి కదా. సో ఇంటీజర్ ఏ ఆఫ్ 100 తీసుకున్నాను. యారే సైజ్ ఎన్ అని చెప్పాడుగా, ఎన్ తీసుకున్నాను. రీడ్ చేయాలన్నా ప్రింట్ చేయాలన్నా ఫర్ లూప్ కావాలి కాబట్టి 5 తీసుకున్నాను. ఎలిమెంట్స్ మొత్తం సమ్ చేయాలి కాబట్టి సమ్ అనే వేరియబుల్ తీసుకున్నాను. సమ్ స్టార్టింగ్ లో 0 అనుకున్నాను. ఫస్ట్ ఏ ప్రోగ్రామ్లో అయినా సరే యారే సైజ్ ఎన్ అంటే ఎంతో తెలుసుకోవాలి. దానికి 2 లైన్ల స్టాండర్డ్ కోడ్ printf అండ్ scanf రాయాలి. ఎంటర్ యారే సైజ్ scanf %d, %n. ఆ తర్వాత యారేలోకి ఎన్ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ రీడ్ చేయాలి. దానికి కూడా 3 లైన్ల స్టాండర్డ్ కోడ్ ఉంది. printf ఎంటర్ %d ఎలిమెంట్స్, n. n ఎలిమెంట్స్ రీడ్ అంటే ఫర్ లూప్ రాయాలి. ఫర్ i = 0 అంటే ఫస్ట్ ఎలిమెంట్ నుంచి, i <n అంటే లాస్ట్ ఎలిమెంట్ దాకా రీడ్ చేయాలి. అందుకని scanf %d, %m. రీడ్ చేసి ఎక్కడ పెట్టాలి? యారేలో అంటే యాఫైలో పెట్టాలి. యారేలో ఎలిమెంట్స్ మొత్తం ఎంటర్ చేసాను. ఇప్పుడు ఏం చేయాలి? మనం వాటన్నిటిని సమ్ చేయాలి. సమ్ చేయాలంటే ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా మొత్తం కూడాలిగా. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అంటే ఫర్ లూప్ రాయాలి. ఫర్ i = 0 అంటే ఫస్ట్ నుంచి, i <n అంటే లాస్ట్ దాకా, i++ చేసుకుంటూ సమ్ చేయాలి కాబట్టి సమ్ = సమ్ ప్లస్. ఏం సమ్ చేయాలి? యారేలో ఉన్న ఎలిమెంట్స్. యారేలో ఉన్న ఎలిమెంట్ ఎలా పిలవాలి? యాఫై. సో యారేలో ఉన్న 0th ఎలిమెంట్ అంటే ఫస్ట్ ఎలిమెంట్ నుంచి, <n అంటే లాస్ట్ దాకా అన్ని ఎలిమెంట్స్ సమ్కి యాడ్ చేశాను. ఇప్పుడు మనకి సమ్ వచ్చేసింది. దాన్ని ప్రింట్ చేద్దాం. printf సమ్ = %d, సమ్. ఇప్పుడు ఒకసారి ఎగ్జిక్యూట్ చేయండి. యారే సైజ్ 5. యారేలో ఉన్న ఎలిమెంట్స్ 10, 20, 30, 40, 50 మొత్తం సమ్ చేసి ఎంత రావాలి? 10 + 20 30, 30 30 60, 60 40 100, 150 150 రావాలి. వచ్చిందా? సమ్ = 150. ఇలాగ మనం ఒక యారేలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ మొత్తాన్ని కూడా సమ్ చేయొచ్చు. తర్వాత మనం చేయాల్సిన ఇంకో ప్రోగ్రాము, ఒక 2 యారేలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ని 2 యారేస్ని అడిషన్ చేయాలి. యారేస్ అడిషన్ ప్రోగ్రామ్. ఒకసారి ఈ ప్రోగ్రామ్ అంతా రిలీజ్ చేసి మళ్ళీ రాద్దాం. రైట్ ఏ ప్రోగ్రామ్ టు రీడ్ n ఎలిమెంట్స్ ఇంటూ 2 యారేస్. 2 యారేస్లోకి n ఎలిమెంట్స్ రీడ్ చేయాలి. ఫైండ్ ద అడిషన్ యారే. అడిషన్ యారేని ఫైండ్ అవుట్ చేయాలి. అది ఎలా చేస్తారో ఒకసారి చూడండి. ఇప్పుడు నా దగ్గర ఒక 2 యారేస్ ఉన్నాయి అనుకోండి. 2 యారేస్ ఉన్నాయి. ఇలా ఒక యారే, దీని పేరు ఏ. ఇక్కడ ఇంకో యారే, దీని పేరు బి. ఇక్కడ ఇంకో యారే, దీని పేరు సి. సో ఇలా ఇది 0th ఎలిమెంట్, ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్ ఎలిమెంట్. 0 1 2 0 1 2. ఇప్పుడు ఫస్ట్ ఒక యారేలోకి ఎలిమెంట్స్ అన్ని రీడ్ చేసుకోవాలి. 10 20 30 ఇలా 3 ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకుందాం. సెకండ్ యారేలో ఎలిమెంట్స్ రీడ్ చేయాలి. 1 2 3 ఉన్నాయి అనుకుందాం. ఇప్పుడు ఇది 2 యాడ్ చేసి సిలో పెట్టాలి. ఎలా పెడతాం? C0 అంటే ఈ ఎలిమెంట్ ఎలా వస్తుంది? ఈ ఎలిమెంట్ ఎలా వస్తుందంటే E0ని B0ని యాడ్ చేసి వస్తుంది. 10 + 1 = 11 వస్తుంది. తర్వాత C1 ఎలా వస్తుంది? C1 ఎలా వస్తుంది? A1ని అలానే B1ని సమ్ చేసి వస్తుంది. సో A1 అంటే 20, B1 అంటే 2, 20 + 2 22 వస్తుంది. మరి C2 ఎలా వస్తుంది? A2 + B2 చేస్తే వస్తుంది. A2 అంటే 30, B2 అంటే 3, 33 వస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ C(i) = ఎలా వస్తుంది? ఫార్ములా ఏం చేసుకున్నాం? A(i) + B(i) చేస్తే వస్తుంది. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుందాం. C(i) = A(i) + B(i). రైట్. ఒకసారి ఈ ప్రోగ్రామ్ చూద్దాం. మనం ఈ ప్రోగ్రాంలో మొత్తం 3 యారేస్ని యాడ్ చేసాం. 3 యారేస్ వాడాము. మనం ABC అనే 3 యారేలు వాడాం కదా. ఈ 3 యారేలు ఇప్పుడు ఒకసారి చూడండి. త్రీ యారేస్ వాడాం కాబట్టి మనం ఏం చేద్దాం? ఇంటీజర్ E100 అని ఒక యారే, అలానే B100 అని ఇంకో యారే, అలానే C100 అని ఇంకో యారే తీసుకున్నాం. యారే సైజ్ n.
రీడ్ చేయాలన్నా ప్రింట్ చేయాలన్నా ఫర్ లూప్ ఐ ఇది తీసుకోవాలి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే యారే యొక్క సైజ్ ఎంత అది తెలుసుకోవాలి. ఇక్కడ 3 యారేలు ఉన్నాయి. 3 యారేల యొక్క సైజ్ సేమ్ ఉండాలి, లేకపోతే మనం అడిషన్ చేయలేం. సో ఫస్ట్ మనం ఎంటర్ యారే సైజ్ అని తీసుకుంటే ఈ సైజు ఏకి బికి సికి మూడింటికి ఈక్వల్గా ఉంటుంది. సో స్కానర్ %d కామా %n యారే సైజ్ తెలిసిపోయింది. తర్వాత ఫస్ట్ ఏని యారేలోకి ఎలిమెంట్స్ ఎంటర్ చేయమని అడగాలి. ఎలా అడుగుతారు? ప్రింటర్ ఎంటర్ %d ఎలిమెంట్స్ కామా n. అయితే ఇక్కడ మన దగ్గర ఇందాక దాకా ఒక్క యారేని ఉంది కాబట్టి మనకి %d ఎలిమెంట్స్ అంటే మనం టైప్ చేసిన ఎలిమెంట్స్ మొత్తం ఆ యారేలోకి వెళ్తేనే అర్థం ఉంది. ఇప్పుడు మనకి 3 యారేలు ఉన్నాయి, ఏ ఉంది, బి ఉంది, సి ఉంది. ఇప్పుడు మీరు టైప్ చేసిన ఎలిమెంట్స్ ఏలోకి వెళ్తున్నాయా, బిలోకి వెళ్తున్నాయా, సిలోకి వెళ్తున్నాయా చెప్పాలి. చెప్తే బాగుంటుంది. ఎలిమెంట్స్ ఇంటూ ఏని యారేలోకి అని చెప్తే బాగుంటుంది కదా, క్లియర్గా ఉంటుంది కదా. రైట్. సో n ఎలిమెంట్స్ రీడ్ చేయాలంటే ఏం చేయాలి? ఫర్ i = 0 అంటే ఫస్ట్ ఎలిమెంట్ నుంచి, i <n అంటే లాస్ట్ ఎలిమెంట్ దాకా i++ చేసుకుంటూ రీడ్ చేయాలి కాబట్టి స్కానర్ %d కామా %. ఫస్ట్ యారేలో పెట్టాలి ఎలిమెంట్స్ అంటే E/iలో పెట్టాలి. తర్వాత సెకండ్ యారేలోకి ఎలిమెంట్స్ రీడ్ చేయాలి. సెకండ్ యారేలో ఎలిమెంట్స్ రీడ్ చేయాలంటే మళ్ళా 3 లైన్స్ ఆఫ్ కోడ్ సేమ్ మళ్ళీ రిపీట్ చేద్దాం. ఎంటర్ %d ఎలిమెంట్స్ ఇంటూ సెకండ్ యారే అంటే బిలోకి ఎన్ని కావాలి? సేమ్ మళ్ళీ n నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ కావాలి. n నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ మళ్ళీ ఫర్ లూప్ రాయాలిగా. ఫర్ i = 0 అంటే ఫస్ట్ ఎలిమెంట్ నుంచి, i <n అంటే లాస్ట్ ఎలిమెంట్ దాకా i++ చేస్తూ ఈసారి కూడా మళ్ళీ రీడ్ చేయాలి. రీడ్ చేసి ఎక్కడ పెట్టాలి? ఈసారి సెకండ్ యారే అంటే B/iలో పెట్టాలి. E/i అంటేనేమో ఫస్ట్ యారేలో కాపీ అవుతాయి ఎలిమెంట్స్ మొత్తం. B/i అంటే సెకండ్ యారేలోకి ఎలిమెంట్స్ కాపీ అవుతాయి. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎలిమెంట్స్ ఇక్కడ ఉన్నాయి. ఇవి రెండు ఉన్న తర్వాత దీన్ని క్యాలిక్యులేట్ చేయాలి, మనం తయారు చేయాలి. సి అనే యారే, సిలో ఫస్ట్ ఎలిమెంట్ నుంచి లాస్ట్ ఎలిమెంట్ దాకా జనరేట్ చేయాలిగా. ఫస్ట్ ఎలిమెంట్ నుంచి అంటే i = 0 అంటే ఫస్ట్ ఎలిమెంట్ నుంచి, లాస్ట్ ఎలిమెంట్ అంటే i <n i++ చేసుకుంటూ ఎలా వస్తాయని చెప్పాను, ఇందా ఫార్ములా చెప్పుకున్నాం. ఏంటిది? C/i = A/i ప్లస్ B/i చేస్తే మనకి C/i వచ్చేస్తుంది. ఈ రెండు లైన్లు ఇందులో ఉన్నటువంటి అన్ని ఎలిమెంట్స్, ఇందులో ఉన్న అన్ని ఎలిమెంట్స్ యాడ్ చేసి ఇందులో పెట్టేస్తాం. సో ఇప్పుడు మనకి రిజల్ట్ వచ్చింది సి. దాన్ని ప్రింట్ చేసుకోవాలి మనం. రిజల్ట్ ప్రింట్ చేయాలి కాబట్టి ప్రింటర్ రిజల్ట్ ఈజ్ అని చెప్పేసి యారేని ప్రింట్ చేద్దాం. రిజల్ట్ అంటే యారే ఇది కదా, సి కదా. సిలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ ప్రింట్ చేయాలిగా. అన్ని ఎలిమెంట్స్ అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా. ఫస్ట్ నుంచి అంటే 0th ఎలిమెంట్ నుంచి, లాస్ట్ దాకా అంటే i <n దాకా i++ చేసుకుంటూ ప్రింట్ చేయాలి కాబట్టి ప్రింటర్ దూరంగా ప్రింట్ చేయాలి కాబట్టి %d స్పేస్ కామా మనం ప్రింట్ చేయాల్సిన రిజల్ట్ అంటే యారే అంటే C/iని ప్రింట్ చేయాలి. C/i అంటే యూ ప్రింట్ అవుతుంది. ఇంతటితో మనకి 2 యారేస్ అడిషన్ అయిపోతుంది. ఒకసారి ఎగ్జిక్యూట్ చేయండి. యారే సైజ్ 4 ఎలిమెంట్స్. ఫస్ట్ యారేలో ఉన్న 4 ఎలిమెంట్స్ 10, 20, 30, 40. సెకండ్ యారేలో 4 ఎలిమెంట్స్ 1, 2, 3, 4. అవి రెండు యాడ్ చేస్తే 10 + 1 11 వచ్చింది, 20 + 2 22 వచ్చింది, 30 + 3 33 వచ్చింది, 40 + 4 44 వచ్చింది. ఇలా మనం 2 యారేస్ని అడిషన్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, యారే సైజ్ రీడ్ చేసాం. ఫస్ట్ ఏ అనే యారేలోకి ఎలిమెంట్స్ రీడ్ చేసాం. తర్వాత బి అనే యారేలోకి ఎలిమెంట్స్ రీడ్ చేసాం. ఏని బిని యాడ్ చేసి సిలో పెట్టాం. తర్వాత సిని ప్రింట్ చేసాం. ఇలా మనం 2 యారేస్ అడిషన్ చేయాలి. అదే 2 యారేస్ అడిషన్ కాకుండా సబ్ట్రాక్షన్ చేయాలనుకోండి. సబ్ట్రాక్షన్ చేయాలంటే జస్ట్ a + b ప్లేస్లో a - b అంటే వచ్చేస్తుంది. A/i - B/i అంటే సబ్ట్రాక్షన్ యారే వచ్చేస్తుంది. ఒకసారి యారే సైజు 3, 10, 20, 30. రెండో యారేలో ఎలిమెంట్స్ 1, 2, 3. ఇదిగోండి 10 - 1 9 వచ్చింది, 20 - 2 18 వచ్చింది, 30 - 3 27 వచ్చింది. ఇలా మనం 1 డైమెన్షన్ యారేస్ మీద ప్రోగ్రామ్స్ రాసుకోం. రైట్, థ్యాంక్ యూ.